ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 23వ తేదీన బుధవారం రోజున ఈ తులారాశి వారికి 4 శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. కనుక ఆ శుభవార్తలు ఏంటి, అలాగే మీరు గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ తులారాశి వారి తలరాత అనేది మారబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా జరగబోతుంది. ఇదే ఈ రాశి వారికి ఊహించని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ఇక ఈ రాశి వారిది తలరాత అనేది మారబోతుంది. వారు ఎప్పటి నుంచో ఉన్న ఒక పెద్ద కోరిక అనేది వీరికి తీరబోతుంది. వీళ్ళు గోల్ రీచ్ అయ్యే శుభ సమయం రానే వచ్చింది అని చెప్పుకోవచ్చు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచారం దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశిలో పుట్టిన వారికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఆధునికత పట్ల, టెక్నాలజీ పట్ల, వైద్యశాస్త్ర పట్ల అధిక తెలివితేటలను అయితే వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు స్వయం కృషితో ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటారు. సంఘంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలు వీరికి సంపాదించుకుంటారు. అయితే ఈ తులారాశి వారికి 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరైతే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ వీరు ఏదైనా ఆపదలో ఉంటే కూడా ఒక్కరు కూడా సహాయం అనేది చెయ్యరు. ఇక ఈ తులారాశి వారు ఆత్మరత్వానికి విరుద్ధంగా ఏ పని కూడా చెయ్యరు. అంటే వీరికి నచ్చని పని ఎంతటి పెద్దవారు చెప్పినా సరే వీరు అస్సలు చెయ్యలేరు. ఈ తులారాశి వారు స్నేహానికి, బంధుత్వానికి, కుటుంబానికి అధిక ప్రాధాన్యత వీరు ఇస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబం పట్ల వీరు ప్రత్యేక శ్రద్ధను వీరు చూపిస్తారు. ఈ తులారాశి వారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికైనా అన్యాయం అనేది వీరు చెయ్యరని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ తులారాశి వారు న్యాయం, ధర్మం ప్రకారం వీరు ఎప్పుడు కూడా ఏది చెయ్యాలో అది చేస్తారు. కానీ ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు జాలి హృదయాన్ని వీరు కలిగి ఉంటారు. ఎవరికైనా ఆపద వచ్చిందంటే చాలు వీరు ముందుంటారు. స్నేహితులు, బంధువులు ఎవరికైనా ఏదైనా సహాయం చేసే విషయంలో ఈ రాశివారు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఈరోజు సవాళ్ళతో కూడిన రోజు. కార్యాలయంలో కొన్ని సమస్యలైతే ఎదుర్కొంటారు. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి కావడం వల్ల మీరు ఒత్తిడికి గురవుతారు. సహోద్యోగులకు విభేదాలు ఉండవచ్చు. అయితే ఈ సమస్యలన్నిటికీ సానుకూల ఎదుర్కోరండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏ పనిని సక్రమంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. పెద్దలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించండి. ఇక వాదనలకు పోకుండా నిదానంగా పనులను పూర్తి చేసుకోండి. అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకులకు ఈ రోజైతే అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అవసర ఖర్చులు, అనవసర ఖర్చులు పెరగవచ్చు. మీ ఖర్చుల గురించి జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు చేసినప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఎవరికి
అప్పు ఇవ్వకుండా ఉండటం మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి. ఆర్థిక సహాయం అడిగే వారి నుండి దూరంగా ఉండండి. అవసరమైన షాపింగ్ చేయడం మానుకోండి. రాబోయే ఖర్చుల కోసం కొంత డబ్బును దాచుకొని చివర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలైతే ఉంటాయి. వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఇక కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం మాత్రం వాయిదా వేయటం మంచిది. వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్తగా ఉండడం, పని వారితో మంచి సంబంధాలు ఉంచుకోవడం, అలాగే కొత్త విధానాలు అమలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక వివరాలకు వస్తే గనక ఈ తులారాశి వారికి ఏప్రిల్ 23వ తేదీన బుధవారం రోజున ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. నిన్నటి విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులకు పరిష్కారం కనుగొంటారు. పెద్దలతో స్నేహపూర్వకంగా సంబంధాలైతే నెలకొంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందమైన సమయాన్ని గడుపుతారు. మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు ఆర్థికంగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి పాల్గొనవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చించవచ్చు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఉపశమనం అయితే లభిస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో అయితే ఈరోజు చాలా మెరుగైన రోజు. నిన్నటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. వ్యాధుల నుండి ఉపశమనం కూడా పొందుతారు. శారీరక ఉత్సాహం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మధుమేహం మరియు రక్తపోటు రోగాలకు కొత్త ఉపశమనం అయితే కలుగుతుంది. ఉద్యోగస్తులకైతే ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో పని భారం అయితే తగ్గుతుంది. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. సహా ఉద్యోగులకు మంచి సంబంధాలు నెలకొంటాయి. అధికారుల మద్దతు కూడా లభిస్తుంది. మీ పనితీరు గుర్తిస్తారు. కొన్ని మంచి వార్తలైతే రావచ్చు. అంటే ఈ తులా రాశి వారికి 4 శుభవార్తలైతే రావచ్చు. ఉద్యోగస్తులకు మంచి మంచి ఉద్యోగస్తులు, అలాగే భార్యాభర్తల మధ్య ఇన్ని రోజుల నుంచి విభేదాలు ఉన్నట్లయితే ఆ విభేదాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున మీరు ప్రయత్నం తలపెట్టిన విజయవంతమైతే అవుతుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది. అయితే బ్యాంకు లావాదేవీల విషయంలో, ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో దూసుకుపోతారు. వ్యాపారాలు కూడా బాగా లాభసాటిగా కొనసాగిస్తారు. వ్యాపారస్తుల కొత్త వెంచర్లు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ఆశించిన జాబ్ అయితే వస్తుంది. ఇక ఈ తులారాశి వారికి ప్రేమ, పెళ్లి వ్యవహారాలైతే కలిసి వస్తాయి. మీకు చక్కటి శుభవార్తలైతే ఈ తులారాశి వారు ఈరోజు అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి పాత బాకీలు కూడా వసూలవుతాయి. ఎందుకంటే మీరు ఎప్పటినుంచో ఆ బాకీ మీకు చేతికి అందట్లేదు అని బాధపడేవారు, నిరాశ పడేవారు. ఇలా ఈ తులారాశి వారికైతే ఇలాంటి 4 శుభవార్తలైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికైతే ఏప్రిల్ 23వ తేదీన బుధవారం రోజున ఇలాంటి 4 సంఘటనలైతే మీకు మంచి శుభవార్తలు, గుడ్ న్యూస్లైతే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. కనుక ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.